కరీంనగర్లో పీఎంజీ దోపిడీ ఘటన జరిగి 2 నెలలు గడవక ముందే అదే తరహాలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. భగత్ నగర్కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు కుటుంబ సభ్యులను బంధించి ఆయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, 21 లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటన కరీంనగర్లో కలకలం రేపింది. అజ్మత్ అలీ కుటుంబం కరీంనగర్ జిల్లా భగత్ సింగ్ చౌరస్తాలోని ఓ ఇంట్లో మొదటి అంతస్తులో నివాసం ఉంటోంది. నిద్రకు ఉపక్రమించే ముందు రోజులాగే కింది ఫ్లోర్లో ఉన్న లైట్ బంద్ చేసేందుకు వృద్ధుడు కిందికి వెళ్తున్న క్రమంలో మధ్యలోనే అతన్ని దుండగులు బంధించారు. అరవకుండా నోరు మూసివేశారు. అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకువచ్చి తల, ముఖంపై గట్టిగా కొట్టారు. ఇంట్లో ఉన్న యజమాని భార్య, 2 కుమార్తెలను సైతం తీవ్రంగా కొట్టారు. అరిస్తే చంపేస్తామని తుపాకులు, కత్తులతో బెదిరించారు. బాధితులను కట్టేసి ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, 21 లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకు వెళ్లారు. ఎవరికి ఫోన్ చేయకుండా వారి మొబైల్ ఫోన్లను సైతం వెంట తీసుకువెళ్లారు. వెళ్లే ముందు వారిని ఒకే గదిలో బంధించి గడిపెట్టి కిందికి దిగారు. కింద పార్కింగ్ లో ఉన్న 2 బైకుల్ని చోరీ చేసి వాటి మీద పారిపోయారు. వేములవాడ బైపాస్ మీద నుంచి నిందితులు పరారైనట్టు పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సైతం బయటకు వచ్చాయి. తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని ఇంటి యజమాని ఆరోపిస్తూ ఉన్నారు. పెద్ద అల్లుడిపైనే అజ్మత్ అలీ అనుమానం వ్యక్తం చేశారు. వచ్చిన వ్యక్తులు ఉత్తరాది హిందీ భాష మాట్లాడారని, తన అల్లుడు సైతం ఉత్తరప్రదేశ్కు చెందిన వాడని ఇంటి యజమాని చెబుతూ ఉన్నారు. ఇంట్లో బంగారం ఉందని తెలిసి అందులో నివాసం ఉండే వాళ్ళు సైతం వృద్ధులు, ఆడవాళ్లు కావడంతో లక్ష్యంగా ఎంచుకున్నారని తెలుస్తోంది. పీఎంజీ ఘటన మరవక ముందే అదే తరహాలో తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడడం కలకలం రేపుతోంది. అదే లేకపో టీవీ సౌండ్ చుట్టూ లేచిన చూస్తే ఓన్ వాళ్ళ బిడ్డ, పెద్ద బిడ్డ అవతల అమ్మని పిలుస్తుంటే నేను ఏంటిదమ్మా అంటే మాట్లాడలేదు. రెండోసారికి అదే డోర్ బెడం తీయని వాళ్ళే నేను బెడం తీస్తే బెడం రాలేదు, దొబ్బినా అంటే బయటకు వెళ్ళి బెడం పెట్టిన బయటకు వెళ్ళి బెడం పెట్టాను. నువ్వే తీసినావా బెడం? వాళ్ళు లోపల ఉంటే బెడం తీసిన, తీసి దొబ్బితే అది బెడం రాలేదు. లోపల నుంచి బెడం ఉందమ్మా అంటే మళ్ళీ వాళ్ళు తీసుకొని బయటకు వచ్చాను. వాళ్ళ ఓన్ వాళ్ళ పెద్ద బిడ్డ బయటకు వచ్చింది. దొంగతనం జరిగింది అన్నది. रात में क्या हुआ सर? रात में सर ये हुआ यहाँ से बाहर एक लाइट जलती है, चूल्हे को बुझाने के लिए यहाँ से निकला। 2 अपार्टमेंट के बाद में 5 फीट की गली है, उसमें 8-9 आदमी खड़े होते, तो मुझे वहाँ जाने नहीं दिया उन्होंने। मुझे यही जो है पकड़ लेगा, वहीं मारपीट शुरू कर। कितने आदमी आए सर? हाथ से मारपीट करने के बाद में फिर अंदर ला लिया, किसी को मालूम नहीं होना, कोई देख रहा है। अंदर लाने के बाद में पाँव बांध दिए और हाथ भी बांध दिए और भाई ये वो भी बांध दिए और ये सब मारे पीट बहुत सारी। अर्ली మార్నింగ్ అరౌండ్ 12-12:30 టైంలో భగత్ నగర్ స్టాచ్యూ దగ్గర ఉన్న ఈ ఇల్లు హౌస్ డకాటీ జరిగింది. ఈ పెటిషనర్ ఇంటరాక్ట్ చేసాము. తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్ కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 town SHO వాల్స్ నౌ డ్యూటీ వస్తుంది కాబట్టి అతనే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ ఇల్లు ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు. రెగ్యులర్గా పెటిషనర్ 80-year-old పర్సన్ రెగ్యులర్గా అతను 12-12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూశారు. సో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా